రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్లో ఎన్నికలు లేకుండా, ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా అధికార మార్పిడి జరగబోతుందా? సైనిక తిరుగుబాటు జరగకుండానే సైనిక పాలన రాబోతోందా? తాజాగా గత నెల రోజుల నుంచి పాకిస్తాన్లో వదంతులు బాగా వ్యాపిస్తున్నాయి. మధ్య మధ్యలో వేరే అంశాలు రాగానే ఇవి తెరచాటుకు వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో ఒక వారం రోజుల్లోనే అధికార మార్పిడి జరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సైనిక తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కాకుండా రాజ్యాంగంలో మార్పు చేసి 27వ అమెండ్మెంట్ సవరణను తీసుకొచ్చి ఈ సవరణ ద్వారా ఆసిమ్ మునీర్ని, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని ఏకంగా దేశాధ్యక్షుడు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బాగా జోరుగా పాకిస్తాన్లో వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో దీనిపైన చర్చలు జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి, విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే రాజ్యాంగంలో మార్పు చేసి ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షలే దేశాధినేత కూడా అవుతాడు. ఆయనే ఆర్మీ చీఫ్, ఆయనే దేశాధినేతగా ఉండబోతున్నాడు. దీనికి సంబంధించిన రంగం సిద్ధమవుతుందని వినికిడి. తాజాగా 1-2 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఆసిమ్ మునీర్ షెబాజ్ షరీఫ్ని కలుసుకున్నారు. షెబాజ్ షరీఫ్తో కొంతసేపు, అంటే ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్తో కలిసి చర్చించిన తరువాత ఆయన నేరుగా దేశాధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ దగ్గరికి వెళ్ళాడు. ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత. ఆయన కుమారుడు బిలావల్ భుట్టో నిన్న మొన్నటి దాకా మంత్రిగా ఉన్నాడు, విదేశ వ్యవహారాల మంత్రిగా. ఆయన భార్య బెనజీర్ భుట్టో చాలా కాలం పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా ఉంది. ఆ బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా పనిచేశారు. జియావుల్ హక్ ఆయనని ఉరితీశారు. కాబట్టి అంత పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ. కానీ దేశాధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ చేతుల్లో పెద్ద అధికారాలు లేవు. అధికారాలన్నీ కూడాను పేరుకు ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయి, ప్రాక్టికల్గా సైన్యం చేతుల్లో ఉన్నాయి. సైన్యమే అన్ని వ్యవహారాలు నడిపిస్తోంది. వివిధ దేశాధినేతల్ని కలవాలంటే సైన్యమే చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్తో ఆసిమ్ మునీర్ కలిశాడు తప్ప షెబాజ్ షరీఫ్ కలవలేదు. శ్రీలంక పర్యటనలో ఆసిమ్ మునీర్ వెళ్ళాడు తప్ప వేరే ఎవరూ వెళ్ళలేదు. చైనాకి ఇటీవల జరిగిన పర్యటనలో ఆసిమ్ మునీర్ వెళ్ళాడు. ప్రధానమంత్రి ఇంట్లో చక్కదిద్దుకుంటూ కూర్చున్నారు. కాబట్టి విదేశ ప్రముఖుల్ని కలవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే మిగతా నిర్ణయాల్లో అన్నిటిలోనూ కీలక పాత్ర ఆసిమ్ మునీర్ది. కాబట్టి కీలుబొమ్మ దేశాధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆసిఫ్ అలీ జర్దారీని కలవడం ద్వారా మళ్ళీ ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాయి. ఆసిఫ్ అలీ జర్దారీ త్వరలో రాజీనామా చేయబోతున్నారు. రాజ్యాంగానికి పార్లమెంటు 27వ సవరణ తీసుకుని రాబోతోంది. ఆ సవరణ తరువాత జనరల్ ఆసిమ్ మునీర్ దేశాధ్యక్షుడు కాబోతున్నాడు. ఆయనకు ఆసిఫ్ అలీ జర్దారీ లాగా కీలుబొమ్మ అధ్యక్షుడు కాకుండా సర్వాధికారాలు, సర్వ హక్కులు, సర్వశక్తులు ఆయనకి కట్టబెట్టడం జరుగుతుంది. దీని ఇంకొక అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షెబాజ్ షరీఫ్ కూడా కీలుబొమ్మ అయిపోతారు. అధ్యక్షుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చును, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనసాగించవచ్చును. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ని ఈ సందర్భంగా అసలు ఏమిటి అధికారాన్ని చేపట్టే విషయంలో ఆసిమ్ మునీర్ ఏమన్నా మొత్తం దేశానికి అధ్యక్షుడు కాబోతున్నాడా అని ప్రశ్నించినప్పుడు ఆయన జనరల్ ఆసిమ్ మునీర్కు దేశాధ్యక్షుడు అవ్వాలన్న కోరిక లేదు అన్నారు. అంతేకాని పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఇది అసాధ్యము, మేము ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రిని, ఎన్నుకోబడ్డటువంటి దేశ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఆయన రాలేరు, అసలు ఇక్కడ వేకెన్సీ లేదు అని అనలేదు. ఆయనకి రావాలన్న ఇష్టం లేదు అన్నారు. విదేశ వ్యవహారాల మంత్రి ఖాజా ఆసిఫ్ అయితే ఆసిమ్ మునీర్ దేశాధినేత కారు, కానీ ఇటీవలి కాలంలో ఆయన షెబాజ్ షరీఫ్ తోటి, అదేవిధంగా
ఆసిఫ్ అలీ జర్దారీ, దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రాజ్యాంగ సవరణ గురించి, ఆసిం మునీర్ అత్యున్నత పదవిని చేపట్టే విషయం గురించి చర్చ జరిగింది అంటున్నారు. సో ఇవన్నీ ఇండికేషన్స్ పాకిస్తాన్లో అధికారం మారబోతోంది. నిజానికి పాకిస్తాన్ యొక్క 78 సంవత్సరాల మనుగడలో 33 సంవత్సరాలు సైనిక పరిపాలన క్రిందే ఉంది. 1958లో తొలిసారి అయూబ్ ఖాన్, అప్పటికి ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి అయూబ్ ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆయన పరిపాలన సాగించారు. 1965 యుద్ధం సమయంలో ఆయనే దేశాధినేత, ఆయనే ఫీల్డ్ మార్షల్, ఆయనే దేశాధినేత. ఆయన వెళ్ళగానే యాహ్యా ఖాన్ దేశాధినేత అయ్యారు. మిలిటరీ పరిపాలన యాహ్యా ఖాన్ మిలిటరీ జనరల్, ఆర్మీ చీఫ్, ఆయన దేశాధినేతగా కూడా పనిచేశారు. యాహ్యా ఖాన్ 1971 యుద్ధానంతరం రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం భుట్టో పరిపాలించారు. భుట్టోని జియావుల్ హక్ గద్దె దించి మళ్ళీ జనరల్ జియావుల్ హక్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దాదాపు 11 సంవత్సరాలు పరిపాలించారు. ఒక విమాన ప్రమాదంలో ఆయన చనిపోయిన తర్వాత ఎన్నికలు జరగడము, ఎన్నికలు జరిగిన తర్వాత వేర్వేరు ప్రధానమంత్రులు రావడము, ఆ తరువాత కార్గిల్ యుద్ధానంతరము అప్పటి ఆర్మీ చీఫ్ అయినటువంటి పర్వేజ్ ముషర్రఫ్ ఏకంగా సైనిక తిరుగుబాటు చేసి అధికారాన్ని చేపట్టారు. ఆసిం మునీర్ సైనిక తిరుగుబాటు అవసరం లేదని భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనం ఆజ్ఞాపిస్తే అయిపోయేటట్టుగానే ఉందన్నటువంటి నమ్మకంతో ఆయన ఆసిఫ్ అలీ జర్దారీని రాజీనామా చేసి దేశాధినేతగా రాజ్యాంగపరంగా సర్వ హక్కుల్ని సర్వశక్తుల్ని సంపాదించుకున్న తరువాత దేశాధినేత అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా జరిగినట్టయితే రాజకీయంగా పీపీపీ సింధ్ ప్రాంతంలో చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి పీపీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అది ఫైట్ బ్యాక్ చేస్తుందా? అదేవిధంగా తన అధికారాలన్నీ తగ్గిపోతే షెబాజ్ షరీఫ్ ఏం చేస్తారు? పంజాబ్ ప్రాంతంలో తనకు ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ గ్రూప్, నవాజ్ గ్రూప్ అన్నమాట అది. ఆ గ్రూప్ ఏం చేస్తుంది? జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆయన అనుచరులు ఏం చేయబోతున్నారు? కాబట్టి ఓవరాల్గా ఏం జరగబోతుంది అన్నది పాకిస్తాన్ విషయంలో అంతా అస్తవ్యస్తంగా, అయోమయంగా, అరాచకంగా కనిపిస్తోంది. ఇటు ఆసిం మునీర్ గద్దెనెక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే బలూచిస్తాన్లో 29 మంది పాకిస్తానీ సైనికుల్ని బలూచ్ వీరులు ఊచకోత కోశారు. ఆ తరువాత పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి 500 మంది సైనికులు మేము బలూచ్ వీరులతో యుద్ధం చేయమని చెప్పేసి సరెండర్ అయిపోయారు. ఈ సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళందరినీ బందీలుగా తీసుకుని వీళ్ళందరినీ బలూచిస్తాన్ సరిహద్దు దాటించి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. బలూచిస్తాన్లో పూర్తిగా అధికారము పాకిస్తాన్ ఆర్మీ చేతి నుంచి పోతోంది. దానిపైన దృష్టి పెట్టడానికి బదులు పాకిస్తాన్ యొక్క అధికారాన్ని మొత్తము తన గుప్పెట్లోకి తీసుకోవడానికి ఆసిం మునీర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అంతా కూడా ఈ విషయం మీదే చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.